మన తండ్రి అయిన దేవుని నుండి క్రీస్తు నుండి కృపయు సమాధానమే కలుగును గాక. ఆమె దయచేసి కూర్చోండి. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామములో మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నాం. అందరు బాగున్నారా? దేవుడు తన ఉచితమైన కృపతో మనందరినీ కాపాడి మన జీవితంలో మరి యొక్క నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించి ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధన దినమున ఈ ఆరాధన కోడికలో మనమందరము పాల్గొని దేవుని నామమును మహిమపరిచే శ్రేష్టమైన తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఇంతవరకు ఆయన నామమును కీర్తించుండగా పాడిన పాటల ద్వారా ప్రభు నామం మహిమపరచబడింది నమ్ముతున్నాము. మరి సమయంలో వాక్య పరిచయ నిమిత్తము అల్పునైన నిలబడి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అల్పునైన ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని వాక్యం ఉండకూడదాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. గడిచిన కాలమంతయు మీ ఉచితమైన కృపతో మమ్మల్ని అందరినీ కాపాడి ఈ పరిశుద్ధ దినమున ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధన కోడికలో మేమందరము కూడా నీ సన్నిధానంలో చేరి మీ నామమును మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు నీ స్తోత్రాలు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామమును ధ్యానించారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, మీరు మా మధ్య ఉండి ఇంతవరకు మీ నామమును కీర్తించి ఉండగా మీరే మహిమ పొందిన్నారు మేము నమ్ముతున్నాం. దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో నా తండ్రి వాక్య పరిచయ నిమిత్తము అల్పునే నేను నిలబడి ఉండగా నన్ను నీ సిలువు సాటును మరుగుపరిచి మీ సిలువును బయలుపరిచి ఈ శ్రేష్టమైన పరిశుద్ధమైన మాటలు నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి వినగల చెవిని గ్రహింపగల మనస్సును దయచేయమని క్రీస్తు యేసు నామములో అతి వినయముతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, త్రిత్వం తరువాత ఈ 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను మనము జ్ఞాపకం చేసుకునే ముందు గత ఆదివారము ఏ విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం? దేవునికి మనం ఇష్టనిగా చేసేటువంటి విశ్వాస జీవితం కలిగి ఉండాలంటే ఏమి చేయాలి? ఒకటి, పాత నిబంధన పాఠ్య భాగం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడల విషయంలో నిర్లక్ష్యముగా ఉండకూడదు. రెండవది, పత్రికా పాఠ్యభావం ద్వారా దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకునే వారికి ఉండాలి. సువార్త పాఠ్యభాగం ద్వారా మన యొక్క విశ్వాసమైన భక్తి అయిన విస్తారముగా ఉండాలి. మన విశ్వాసమైన మన భక్తి అయిన మన ప్రేమైన విస్తారముగా ఉండాలి. అప్పుడే మన విశ్వాస జీవితము మనలను దేవునికి ఇష్టనిగా చేస్తుంది. అయితే మరి ఈ దినములకి ఏర్పాటు చేయబడిన ఈ లేఖన భాగం బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కృపా దినము, ఆ ఉన్నతమైనటువంటి ఆ మహాకృప దినమున మనమందరం కూడా ఆయనతో కలిసి సంతోషించే వారికి ఉండాలంటే ఏం చేయాలి? కృపా దినమున మనమందరం కూడా, ఎందుకంటే మనకి ఇవ్వబడిన పాత నిబంధన పాఠ్య భాగంలో చాలా మంది నిద్రపడి మాట్లాడింది. మనకి ఇవ్వబడినటువంటి పాత నిబంధన పాఠ్య భాగంలో ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. ఇదే దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన కృపా దినము. ఆ కృపా దినమున మనమందరం కూడా పాలు పంపులు పొందుకొని నిజమైన సంతోషం మనకు కలిగి జీవించాలి అంటే ఏం చేయాలి? పాత నిబంధన పాఠ్య భాగం ద్వారా ఆ కృపా దినమున జరిగేటువంటి ఆ గొప్ప సంతోషం ఏంటో ఇక్కడ మనం తెలుసుకోవాలి. వాస్తవంగా ఈ 29వ అధ్యాయము మొదటి 16 వచనాలలో కూడా వాస్తవంగా అరీయునకు అనే మాట, వాస్తవంగా ఆ మాటకు అర్థము యెరూషలేము అని అర్థం. అయితే ఈ మొదటి 16 వచనాలలో యెరూషలేము యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి వారు పొందుకున్నటువంటి ఆ శ్రమ,
చేటు అని కూడా మనం అనవచ్చు. అది పొందుకున్నారు. యెరూషలేము యొక్క ప్రజలు కలిగి ఉన్నటువంటి ఆ నిర్లక్ష్యాన్ని బట్టి దేవుని కృపను కోల్పోయి శ్రమను వారు కొని తెచ్చుకున్నారు. మొదటి వచనం చదువుకున్నామా? అరియరునకు శ్రమ, దావీదు దగ్గర దిగిన అరియరు పట్టణములకు శ్రమ, సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగల క్రమముగా జరగనీయుడి. నేను అరియరులను బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. ఈ మొదటి ఈ వచనాలను బట్టి మనం ఒక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, యెరూషలేము యొక్క ప్రజల యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి వారు దేవుని కృపను కోల్పోవడం ద్వారా కొన్ని శ్రమలు, బాధలు, కొన్ని దుఃఖాలు వారు ఎదుర్కొన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే 17వ వచనం దగ్గర నుంచి చివరి వచనాల వరకు మనకి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఒక పక్క నుండి హెచ్చరిక చేస్తూ, ఆ హెచ్చరికను కనుక మీరు వింటే, ఆ హెచ్చరికను బట్టి కనుక మీరు నడుచుకుంటే వాగ్దానాన్ని పొందుకుంటారు, వాగ్దాన ఫలమును పొందుకుంటారు అనే విషయాన్ని ఆ 17వ వచనం దగ్గర నుంచి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆ దినము అనే మాట, ఏ దినము అని అంటే ఇప్పుడు 17వ వచనం చదువుకున్నాం. ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని పెంచబడును. అంటే ఈ 17వ వచనం ప్రకారము, ఆ దినం అనగా ఈ 17వ వచనం ప్రకారము మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించినప్పుడు, మొదటి 16 వచనాలలో కూడా యెరూషలేము యొక్క ప్రజల యొక్క నిర్లక్ష్యాన్ని చూస్తూ వారికి కలగబోయేటువంటి శ్రమల గురించి వ్రాయబడి ఉన్నది. 17వ వచనం గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఆ శ్రమల గురించి మీరు తెలుసుకొని దేవుని యొక్క హెచ్చరికను విని మీ జీవితాలు సరిదిద్దుకొని నిజమైన మార్పు చెందే వారిగా ఉంటే మీరు ఎలా ఉంటారంట? ఫలమైనటువంటి వనముగా మీరు ఎంచబడతారు. అంటే ఫలభరితులుగా ఉంటారు. అంటే మారు మనసుకు తగినట్టు ఫలము ఫలించే వారిగా ఉంటారు. అటువంటి మార్పు అనేటువంటి స్థితి మనలో కలిగినప్పుడు, ఆనాడు యెరూషలేము ప్రజలలో కలగాలని దేవుడు హెచ్చరిక చేశాడు. కలగబోయేటువంటి శ్రమల గురించి కూడా చెప్పాడు. అలాగే అదే మాటలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే, ఆ కృపా దినమున నీవు, నేను, మనందరం కూడా ఆ పరమ తండ్రితో పాలుబొమ్మలు పొందుకొని ఆనంద సంతోషంతో ముందుకు కొనసాగే వారికి ఉండాలంటే దేవుని యొక్క హెచ్చరిక మనము కూడా వినాల్సిందే. అవునా కదా? ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగూ దేవుని పట్ల నిర్లక్ష్యముగా ఉన్నారో, ఒకవేళ అటువంటి నిర్లక్ష్యమైనటువంటి ధోరణి మనం కలిగి ఒకవేళ దేవుని కృపను కోల్పోతున్నామేమో అని ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలంట? అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుతున్నా నా అంతరంగిక పురుషుడు దినదినము, అంటే దినదినము తనను నూతన పరుచుకునే విధముగా, దినదినము తనను తాను దేవునికి అంగీకరమైన వ్యక్తిగా సిద్ధపరచుకోవడానికి ఎంతో ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున ఆనాటి యెరూషలేము యొక్క ప్రజల గురించి ఈనాడు ఎందుకు మనకు జ్ఞాపకం చేసుకుంటామంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు నిర్లక్ష్యం వలన శ్రమ తెచ్చుకున్నారు, వారి మార్పు ద్వారా వాగ్దాన ఫలమును పొందుతున్నారు. అలాగే మనము కూడా ఒకవేళ మన నిర్లక్ష్య ధోరణిని బట్టి, ఒకవేళ మన యొక్క నిర్లక్ష్య పరిస్థితి నడవడికను బట్టి దేవునికి దూరమైపోయామేమో, దేవుని కృపను మనము కోల్పోతున్నామేమో, ఈ దినమాక ఏర్పాటు చేయబడిన లేఖన భాగముల ద్వారా ఆయన గద్దింపును మనం వినాలి. తండ్రి గద్దించిన కుమారుడు జ్ఞానము గలవాడు బైబిల్ చెప్తున్నారు కదా. అంటే అర్థం ఏంటి? ఆ గద్దింపు ఎందుకంటే నా మేలు కొరకే. తండ్రి తన బిడ్డలను గద్దించినప్పుడు ఆ బిడ్డల మేలు కొరకని ఎలాగో మనం వాళ్ళకి సహాయిస్తామో, ఆ పరమ తండ్రి మనం గద్దిస్తూ ఉన్నాడంటే, ఆ పరమ తండ్రి మనం హెచ్చరిక చేస్తున్నాడంటే మన మేలు కొరకు, మన ఆనందము కొరకు మనందరము కూడా ఆ కృపాన్ని మన నిజమైన ఆనందంతో ముందుకి కొనసాగడానికి. అటువంటి స్థితి నీవు నేను మాత్రం కలిగి జీవించాలని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. ఎవరైతే అలాగ ఉంటారో ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందరు, అంధకారము కలిగిన గాఢాత్మకారము కలిగినను గుడ్డి వారు కన్నులారా చూచారు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందరు అంటే చెవుడు పోయే మాట వినికిడి కలిగిందని అర్థమా?
కానే కాదు. నిర్లక్ష్యము అంటే అర్థం ఏంటంటే దేవుని మాటలు మన చెవుల్లోనికి దూరకపోవడమే. అవునా కదా? దూరకపోవడం. అందుకని పౌలు భక్తుడు అన్నాడు, ఇప్పుడు ప్రజలు ఎలాగున్నారంటే, విశ్వాసులు ఎలాగున్నారంటే కల్పన కథల వైపు తిరిగేటువంటి స్థితిలో ఉన్నారు. దురద చెవులు గలవారు ఎలా ఉన్నారంట అంటే గద్దించే వాక్యం వైపు తిరగట్లేదు, హెచ్చరించే వాక్యం వైపు తిరగట్లేదు, పొగిడేటువంటి వాక్యాల వైపు తిరిగే వారు ఉన్నారు. దానిని దురద చెవులు అని కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఈ మాటలు నాకు ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యములు వింటున్న మాట ఇది కానంటే, ఎవరైతే దేవుని యొక్క హెచ్చరికను, దేవుని యొక్క వాగ్దాన మాటలను విని వారి జీవితాన్ని సరిచేసుకుంటారో ఇక వారు లోక సంబంధమైన ఏ మాటలు వాడి చెవిలో చూడడానికి అవకాశము లేదు. ఎందుకు తెలుసా? వారు వినుటకు, దేవుని మాట వినుటకు వేగం కలిగి ఉంటారు. కాబట్టి దేవుని మాటలు వింటారు. ఇంకా అక్కడ ఏమన్నది? అంధకారము కలిగినను, గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా. అంటే గుడ్డివారు అంటే వాస్తవం మనకు కలిగిన దృష్టి లేవారని కాదు. అంటే దేవుని యొక్క ఉన్నతమైన కార్యములు మనం చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రం గురించడాన్ని, ఆ గురుడితనాన్ని పారదోలి తన బిడ్డలకు దేవుడు వెలుగు ప్రకాశింప చేస్తాడు. అటువంటి తరుణంలో ఒకవేళ సాతానుడు అంధకారము కలిగి చేసిన, గాఢాంధకారము కలిగి చేసిన దేవుని యొక్క జీవపు వెలుగు ఆ అంధకారాన్ని పటాపంచలు చేస్తుందనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది నిజమైనటువంటి సంతోషకరమైనటువంటి కృపాదినము. ఆ ఉన్నతమైనటువంటి ఆ కృపా దినమున నీవు నేను మనందరము కూడా ఇటువంటి గొప్ప స్థితిలో మనందరము పాలు పంపులు పొందుకునే వారిగా ఉండాలి. అంటే ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డ అటువంటి యొక్క ఉన్నతమైన ఆ దినం అనేది ఒకటి ఉందనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే యెషయా గ్రంథంలోనే ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకుందామా? యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. అహంకారతిశయము గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించు దినం ఒకటి. అంటే ప్రతి దానికి కూడా ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు. ఏమిటి ఆ దినం? ఏమిటంట? విమర్శ దినము. విమర్శించు అంటే మనము మాట్లాడే ప్రతి మాటకు, మన స్థితి, మనకు కలిగి జీవించే ప్రత్యేక స్థితిగతులకు విమర్శించేటువంటి దినం అనేది ఒకటి ఉన్నది. చదువున్నాం. అవి అనగదొక్కబడును, ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికి, బాషాను సింధూరు వృక్షములన్నిటికి, ఉన్నత పర్వతములన్నిటికి, ఎత్తైన మెట్లన్నిటికి, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజుల ప్రతి కోటకును, తర్షీషు ఓడలన్నిటికి, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికి ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును, మనుషుల గర్వము అది సంగతి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఒకరోజు నియమించాడు. ఏమిటి ఆ రోజు? విమర్శ దినము. వీటన్నిటిని కూడా ఆ విమర్శలోనికి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకుంటే ఆ దినమున అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును, మనుషుల గర్వము. అంటే ఒకవేళ ఇటువంటి దేవుని యొక్క కోపానికి మనము గురి అయ్యి అనగదొక్కబడే వారిగా నేను ఉండకూడదని కోరుకుంటే ముందుగానే దేవుని యొక్క హెచ్చరికలను మనం విని, దేవుని యొక్క మాటలు మనం విని, దేవుని యొక్క నామములకు మహిమకరంగా మనం జీవిస్తూ ఎప్పుడైతే మార్పు చెందేటువంటి వారుగా మనం ఉంటామో ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే మనము ఆయన కృపకు మనము అర్హులము కాగలం. ఇది మనం తెలుసుకొని దేవుని నామమునకు మహిమకరముగా మనము జీవించాలి. మరి ఒకవేళ ఇంతగా మనకు హెచ్చరిక చేయబడుతున్నా, ఇంతగా మనకు తెలియపరుస్తూ ఉన్నా ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే, అందుకే అక్కడ అన్నాడు ఆ 12వ దగ్గర నుంచి 17వ వచ్చిన వరకు జ్ఞాపకం చేసిన ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఆ దినమున నీ అహంకారాన్ని బట్టి, నీ గర్వమును బట్టి నువ్వేం చేయబడతావు అంట? అణిచివేయబడతావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నీవు అలాగో అణిచివేయబడేటువంటి స్థితిలోకి నువ్వు దిగజారిపోకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మాటలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. వాటిని మనం విని మన విశ్వాస జీవితాలు సరిదిద్దుకొని ఒక మారు మనసు దగ్గర ఫలము ఫలించేటువంటి స్థితి మన కలిగి జీవిస్తే ప్రభువుని ప్రియమైన
కొంచెం బాగుంది. నా జీవిత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును బట్టి ఆనాటి యెరూషలేము ప్రజలకు ఎలాగూ దేవుడు హెచ్చరిక చేసి వాగ్దానం ఫలాన్ని వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఈ యొక్క సమయంలో దేవుడు నీతో నాతో మనతో ఎందుకు మాట్లాడుతుంటే, మనము కూడా ఒకవేళ నిర్లక్ష్యమైన స్థితిలో ఉంటే రేపటి దినాన ఆయన కోపానికి గురి అయ్యి ఆయన కృపను కోల్పోయి అణగదొరకబడేటువంటి స్థితిలో మనం అందరం ఉండకుండా ఉండాలి అంటే ఇదిగో దేవుని యొక్క హెచ్చరికను మనం వినాలి. ఆనాటి యెరూషలేము ప్రజలకు హెచ్చరికతో పాటు వాగ్దాన ఫలాన్ని కూడా చెప్పాడు. మీరు రేపటి దినాన సిగ్గుపడవలసిన పని లేదు అనే మాట అన్నాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం గురించి చదువుకుందాం. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను మృదువారు కనులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలిగి సంతోషము అధికమగును. మనుషుల పేదలు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ప్రభువునందు ప్రియమైన దేవులారా, అంటే ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆనందము సంతోషము ఆ దేవునితో కలిసి దేవుని యందు ఆనందించెదరు. ఆ దేవునితో కలిసి ఈ ఆనంద సంతోషం మనం పాలు పప్పులు పొందుకునే వారిగా ఉండాలంటే పాత నిబంధన పాటి వలన ఆ కృపా దినం యొక్క విలువ ఏంటో మనము తెలుసుకోవాలి. ఆ విలువను మనం తెలుసుకోకుండా మనము ప్రయత్నం చేయలేం, అవునా కాదా? ఎందుకంటే సహజంగా మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా వాస్తవంగా వారంలో వారు కావచ్చు, లేకపోతే సంవత్సరాల వారు కావచ్చు, లేకపోతే ఏదైనా అమ్ముకునేటువంటి వారు వచ్చి కొన్ని ఆఫర్లు చూపిస్తారు. ఈ ఆఫర్లకి మనం ఒక్కొక్కసారి అవగాహన లేక తెలుసుకోక గబుక్కుని ఏం చేస్తామంటే అమౌంట్ కట్టేసి తర్వాత బాధపడతాం, అవునా కదా? అది కనుక మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి అది నిజమైనదా కాదని తెలుసుకుంటే అప్పుడు దాన్ని తీసుకుందామా వద్దా అనేటువంటి నిర్ణయం వచ్చింది, అవునా కాదా? అలాగే ఇక్కడ దేవుని యొక్క మాటలు కనుక మనం వింటే, అందుకనే ఇర్మీయా ప్రవక్త ద్వారా ఏమంటున్నాడు, మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం నిలిచి అంటే నెమ్మది కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకోండి. అంటే అర్థం ఏంటి అంటే ఒక అవగాహన రావాలి నీ జీవితానికి, అవునా కదా? అప్పుడే నీవు ఆ మార్గంలో నడుచుకునగలవు, నీకు నెమ్మది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మనం దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశీలన చేసుకునే వారికి ఉండాలి. బైబిల్ గ్రంథంలో బెరయా సంఘం వారు ఉన్నారు. ఈ బెరయా సంఘం వారు ఏం చేస్తారంటే ప్రతి దినమున దేవుని యొక్క మాటలు పౌలు ద్వారా విన్నప్పుడు ఆ మాటలు విని ఇంటికి వెళ్ళి పౌలు చెప్పిన మాటలు ఇలాగ ఉన్నవా లేవని మరలా పరిశీలన చేసుకొని వాక్యం ప్రకారం బతికేవాళ్ళు. అందుకని వాళ్ళు ఒక చక్కని దేవుని చేత గుర్తింపబడిన సంఘముగా ఉన్నారు. అలాగే నీవు నేను మనందరము కూడా ఈ మాటలు ఈ రోజు ఆ కృపాదేవి యొక్క విలువ మనం తెలుసుకోవాలంటే ఆనాటి యెరూషలేము ప్రజలకు ఎందుకు దేవుడు హెచ్చరిక చేశాడు, ఎందుకు వారిని గద్దించాడు, ఎందుకు మారు మనసు పొందమన్నాడు, ఆ మారు మనసు పొందితే వారు ఆ కృపాదినమును లేదా ఉన్నతమైన ఫలమును వారు పొందుకున్నారు లేదా అనేది నీవు నేను మనందరం తెలుసుకుంటే మనము కూడా ప్రయత్నం చేయడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి పాత నిబంధన
పార్టీ బాగుందా? యెరూషలేము ప్రజలు ఎలాగో హెచ్చరిక చేయబడ్డారో, వారు ఎలాగో మార్పు చెంది దేవుని యొక్క ఉన్నతమైన ఫలమును పొందుకున్నారు, అలాగే నీవు నేను మనందరము కూడా ఆ ఉన్నతమైన వాగ్దాన ఫలమును మనం పొందుకొని ఆ కృపా దినం మన దేవునితో కలిసి ఆనందంతో ముందుకు కొనసాగే వారు ఉన్నారంటే మనము కూడా ఎలా ఉండాలంట? ఫలభరితమైన వనముగా మనము ఉండాలి. అయితే అలాగే ఎప్పుడైతే మనం ఉంటామో చూడండి, అక్కడే 22వ వచనం చదువుకుందాం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం గురించి ఎలాగో సెలవిస్తున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇతని మీదట అతని ముఖము అంటే అర్థమేంటో తెలుసా? దేవుని వాగ్దాన ఫలమును పొందుకున్నవాడు, నిజమైనటువంటి సంతోషము ఆనందము దేవుని ద్వారా పొందుకున్నవాడు ఇక ఎప్పుడు సిగ్గుపడడానికి అవకాశము లేదు. తన ముఖము తెల్లబారదా అంటే అర్థం ఏంటంటే, అంటే ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన నడవడిక మనం నడుచుకుంటూ దేవుని ధైర్యంగా తలెత్తుకొని నిలబడగలమా? అంటే దొంగకి ఎలా ఉంది ముఖం అంటారు, అవునా కదా? అంటే దేవుడు ఏమన్నా అలాంటి స్థితి కలిగి అలాంటి ముఖము కలిగి మనం దేవుని సిగ్గుపడతా ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మారు మనసుకు తగిన ఫలం మనము అందించాలి. అప్పుడే దేవుని యొక్క వాగ్దాన ఫలం మనం పొందుకుంటామని చదవబడిన పాత నిబంధన పార్టీ భాగం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అయితే చదవబడిన పత్రికా పార్టీ భాగం అని మనం అడదాం. పత్రికా పార్టీ భాగం కనుక ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకుంటే యాకోబు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్న మాట చదువుదామా? నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయముల్లో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనా మాట తప్పని ఎడల అటు వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుగల శక్తి గలవాడగును. పత్రికా పాత నిబంధన పాఠ్య భాగం ద్వారా ఆ కృపా దినమున కలిగే నిజమైన ఆనందము సంతోషం మనందరము కలిగి జీవించాలంటే మారు మనసుకు తగిన ఫలము మనము ఫలించాలి. రెండవది పత్రికా పాఠ్య భాగం ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనమందరము కూడా మనలను సాధు చేయగల దేవునికి మన జీవితాలను సమర్పించుకునే వారిగా ఉండాలి. ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావాలంటే 7వ వచనాన్ని చదవండి. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయన కానీ ఏ నరుడును నాలుగును సాధు చేయ అది సంగతి. అంటే మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి వలన ఏం చేయబడి నరజాతి వలన సాధుగాలను అంటే అర్థం ఏంటంటే మానవుడు ప్రతి జంతువునైనా అనగా ప్రతి జంతువునే కాదు, మృగ పక్షి సర్ప జలచరములు ప్రతి దానిని కూడా లోపరచుకోగలడా లేదా? లోపరచుకోగలడా లేదా? ఇప్పుడు ఉదాహరణకి మనం పామును చూస్తే భయపడతాం, కానీ పామును మెల్ల వేసుకొని ఆటలాడేవాళ్ళు లేరా? సింహాన్ని చూసే పులిని చూసే భయపడతాం, కానీ వాటిని ఆడించే వాళ్ళు లేరా? అంటే అర్థం ఏంటి? ప్రతి విషయంలో ఏ పక్షి అయినా కూడా ఏ విషయమైనా కూడా మనకి జ్ఞాపకం చేసుకుంటే మానవునికి లోబడే విధానం అనగా మానవుడు సాధన చేయగలడా లేదా? కానీ నాలుగును సాధన చేసే నరుడు లేనే లేడు. మరి ఎవరు అని అంటే మనము దేవుడికి ఇష్టమైన నడవడిక కలిగి మనం జీవించాలంటే ఉదాహరణ మన జీవితాన్ని ఎవరికి అప్పగించాలి? సాధు చేయగల దేవునికి మనము అప్పగించాలి. ఎందుకు అని అంటే ప్రభువునందు ప్రియమైన మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరము స్వాధీనమునంచుగల శక్తి గలవాడగును. అంటే అర్థమేమిటి అంటే ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటామంటే మన మాట అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. అందుకని కింద వచ్చిన ఇదే నాలుగుతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం, ఇదే నాలుగుతో ఆయన పోలిక చొప్పున పుట్టిన మనుషుని కూడా శపిస్తున్నాం. అందుకని ఈ నాలుగుకు ఏమని పేరు పెట్టబడి ఉన్నదంటే ఏ నరుడును నాలుగును సాధు చేయలేరుడు, అది మరణకరమైన విషంతో నిండినది. ఎందుకంటే
మరణకరమైన విషోద, అది నిరకరమైన దుష్టత్వమే. ఎంత భయంకరమైన చూడండి. కాబట్టి అటువంటి భయంకరండి ఈ అవయవము మరి ఎందుకు పెట్టండి దేవుడు? ఈ నాలుగుకి ఎంత భయంకరమైన పేరు ఉందో కదా, మరి ఎందుకు పెట్టాడంటే దేవుడు మంచిగానే పెట్టాడు, అవునా కదా? దేవుడు మంచిగానే పెట్టాడు. కానీ మనమే ఏం చేస్తున్నాం? దాన్ని మనకు అనుకూలంగా స్వార్థంగా దానిని ఉపయోగించుకున్నాం. అందుకని ఈ నాలుగు అగ్నిలాగా పోల్చిపడేశాడు. ఒక చిన్న నిప్పురవ ఎలాగో అడవిని కాల్ చేసుకుందో, ఈ యొక్క మన జీవితాన్ని మొత్తం పతంలో కడాలంటే నాలుగు ఒకటే. అందుకని కొంతమంది కొటేషన్ పెడతారు, నాలుగు అడిగిందంట, ఎవరిని పళ్ళని అడిగిందంట, మీరు 32 మంది అన్నారు కదా, మీరు 32 మంది అన్నారు కదా, ఇటువంటి కఠినమైన పదార్థం మీరు తీసుకున్న దాన్ని మెత్తనిగా మద్దన చేసి నాకు అందిస్తే నేను చక్కగా దాన్ని అంగీకరించాను పుచ్చుకున్నాను, నేను ఏమిచ్చి మీరు రుణాన్ని తీర్చుకోవాలని అడిగిందంట. ఎవరు? నాలుక. అప్పుడు నాలుకనే 32 పళ్ళని అంటే, నీ నాలుగు నీ స్వాధీనంలో పెట్టుకో. ఎందుకో తెలుసా? నీ నాలుగు నువ్వు స్వాధీనంలో పెట్టుకోకపోతే వాళ్ళు ఏమంటారు? నాలుగు కోసం పొళ్ళు కదా, ఏమంటారు? పొళ్ళు రాబడతాం అంటున్నారు. అంటే చేసేదా నువ్వు, అనుభవించేది మేము. కష్టపడి నీకెంత ఆహారాన్ని కూడా మెత్తగా చేసి అందిస్తుంది, ఎందుకంటే నువ్వు బాగుండాలని. కానీ ఇవేం చేస్తున్నావు? నీకు ఇష్టమైనట్లుగా నాలుగును ఉపయోగించకూడదు, వాళ్ళు మానవుళ్ళు రాలకొడుతున్నావు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభునందు ప్రియమైన దేవుడు ద్వారా? మన జీవితాలు కూడా ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది కూడా ఈ మాట విషయంలో తప్పి దేవుని కృపను కోల్పోయిన వారు ఉన్నారు. వాస్తవంగా మోషే ఆ ఇల్లంతట్లో నమ్మకస్తున్నాడు. ఒకనొక సమయంలో ఇజ్రాయిల్ ప్రజలు విసిగిస్తున్న తరుణాన్ని బట్టి కాని మాట పలికి ద్రోహులారా అని వారిని తిట్టి ఆ బండను కొట్టడం ద్వారా మోషే బాలుత్యంలో ప్రవేశించే దేశమునకు చెరలేకపోయాడు. అంతవరకు అయ్యా నీ కోసం నేను ప్రాణం పెడతాను, నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నటువంటి పేతురేమన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడలేదా? అంటే ఎంత గొప్పవారైనా కూడా ఆ నాలుక విషయంలో తడబడు అనేది తప్పనిసరిగా ఉన్నది. కానీ లోకరక్షకుడు వేస్తే మాత్రం అటువంటి వాడు కానీ ఆయన గొప్ప దేవుడు. కాబట్టి నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే మన జీవితాన్ని పతనంలోనికి నడిపిస్తున్నటువంటి ఈ నాలుగును సాధు చేసేవాడు ఆయన ఒక్కడే. కాబట్టి మన జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. అందుకని దావీదు ఒకరు ప్రార్థన చేశాడు. ఒకసారి చూడండి ఏమని ప్రార్థన చేశాడు? 141వ సంకీర్తన మొదటి వచనం, యెహోవా జాగ్రత్తగా, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు సెవియొగ్గుము, నా ప్రార్థన ధూపవలెను, నేను చేతుల సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములను గాక. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. ఏమంటాడండి? దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్న దావీదు పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఎదురు త్వరగా రా. ఎందుకయ్యా అంటే నా మాటకు అంటే నా ప్రార్థనకు చెవియొగ్గు, నా ప్రార్థనకు అంగీకారం ఉండాలని తెలియపరుస్తూ యెహోవా నా నోటికి కావలి ఉండము, నా పెదవుల ద్వారమునకు నీవు కాపు పెట్టుము. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఎంతో వైభక్తి కలిగి జీవిస్తూనే ఉన్నా, కానీ నేను ఎదుర్కొనే కొన్ని ప్రతికూలతను బట్టి నేనేమైపోతాను? త్వరపడుతుంది వారు. అందుకనే యోగు గురించి ఏమన్నదంటే, అనేక మంది వచ్చి అక్కడ ఆ స్నేహితులు వచ్చి ఆయన తృణీకరించి మాట్లాడారు, అవునా కదా? భార్య వచ్చాడండి, ఇక నీ యథార్థత నీ విడిచిపెట్టవా, నీ ఒకసారి దేవుని దూషించి చచ్చిపోని కూడా ఉంది. అప్పుడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడ మాకు ఆయన ఏం చేయడు, ఆయన తీసుకెళ్ళాడని దేవుని స్తుతిస్తూ తన నోటి మాట వలన కూడా దేవుడు అన్యాయము చేశానని పలకలేదు. అంటే అర్థం ఏంటంటే తను అంతగా పరిశుద్ధముగా మాట్లాడగల కారణం ఏంటంటే యోబు ఎవరు ఆధీనంలో ఉన్నాడు? దేవుని ఆధీనంలో. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అంటే దేవుడే ఒక శాతానికి తన భక్తుల గురించి సాక్ష్యం ఇస్తాడంటే ఆ వ్యక్తి ఎవరిలో ఉన్నాడంటే దేవుని స్వాధీనం. తెలుసా? సాధు చేయగలవాడు ఆయన.
అది తెలుసుకొని యోబు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అలాగే మనము కూడా మన జీవితాలను ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నాడు, గుర్రము కూడా చాలా గర్వంతో కూడి ఉన్న ఆ గుర్రం యొక్క సర్వ శరీరమును లోపరుచుకోవాలంటే దానికి ఏమి తగిలించాలి? నోటికి కళ్ళెము తగిలించాల్సిందే. అప్పుడు మానవుని యొక్క ఆధీనంలోకి రావడం అనేది జరుగుతుంది. అలాగే గొప్ప గొప్ప ఓడలుగా పిలువబడుతున్నటువంటి సముద్రంలో ప్రయాణం చేసినటువంటి ఓడలు కూడా ఏదైనా భయంకరమైన పెరుగాలికి కొట్టుకొని పోయే పరిస్థితుల్లో కూడా ఆ ఓడ నడిపేటప్పుడు ఆయన దృష్టి ఎక్కడ ఉంటుంది? చిన్నదైన చుక్కాని మీద. ఎందుకని? గమ్యానికి చేరే స్థలము అది. అవునా కదా? అలాగే గుర్రమును లోపరుచుకోవాలంటే దాని నోటికి ఏం కావాలి? కళ్ళెము కావాలి. గుర్రమునకు కళ్ళెము, ఓడకు చుక్కాని మన జీవితాలకి ప్రభువు కావాలి. అవునా కదా? కళ్ళు ఉండడం ద్వారా గుర్రం లోపడుతుంది, చొక్కాను చూచడం ద్వారా చెదిరిపోవడానికి అవకాశము లేదు. మన జీవితాలు దేవునికి అప్పగించడం ద్వారా మన జీవితాలు బాగు చేసేది, ఆస్వాదించేది, సంతోషం కలిగి చేసేది ఆయనే. కాబట్టి మన జీవితాలు ఆయనగా అప్పగించుకునే వారికి ఉండాలి. మామూలుగా మనం ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థమే. అవునా కదా? కదా? మార్కు సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి వచనం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గ్రాసీనుల దేశమునకు వచ్చారు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. వాడు సమాధిలో వాసము చేసేవాడు, సంకటతోనైనను ఎవడును వారిని బంధింపలేక పోయెను. పలుమారు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తొట్టిగా చేశారు కనుక ఎవడనో వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి వాళ్ళు సమాధుల్లోనూ కొందరిలోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపడుకొనుచు ఉండెను. వాడు దూరంలో యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆరబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వారితో చెప్పారు. చూసారా? ఇతడు ఎలా ఉన్నాడో? సమాధుల్లో ఉన్నాడు. అతన్ని బంధించడానికి కూడా ఎవరి వల్ల కావట్లా. అప్పటికే ప్రయత్నాలు చేసి పలుమార్లు తన చేతులకు కాళ్లకు సంఖ్యలు వేసి వాటిని కూడా తుట్టిగా చేశాడు. అవునా కదా? అతను సమాధుల్లో ఉంటూ అరుస్తూ కేకలు వేస్తూ ఉండేవాడు. అతని యొక్క అనేక రాళ్ళ చేత తన చేతులను తన శరీరంలో గాయపరుచుకునేవాడు. అక్కడ ఒక మాట ఏమన్నదంటే, ఏ నరుడను ఎవడునో వారిని సాధు చేయలేక పోయాను. అయితే ఆ సమయంలో యేసయ్య ఎక్కడికి వచ్చాడు? అతను దయ్యములు పట్టి ఉన్నాడు. ఆ దయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి ఏమని కేకేస్తున్నాడు? యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూసారా? సాతానుకు కూడా తెలుసు ఆయన ఎవరు. అవునా కదా? సాతానుకు కూడా తెలుసు ఆయన ఎవరు. కాబట్టి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని యేసయ్యను వెలుగంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుడా, ఆయనకు నమస్కారం చేస్తూ ఈ మాట పలికారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, అక్కడ ఏ మనుషుడు కూడా ఆ వ్యక్తిని సాధుపరచలేకపోయాడు. కానీ యేసయ్య అక్కడికి వచ్చడం ద్వారా మనుషుల వలన కానిటువంటి కార్యం ఎవరి ద్వారా అయింది? దేవుడి వలన. అక్కడే మరి ఒక వచనాన్ని మనం చదువుకునే 15వ వచనంలో చూడండి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునకు వచ్చి, సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడు కూర్చుండి ఉండుట చూచి భయపడింది. అంటే జనులు విన్నాళ్ళు మనం ఎంతో ప్రయత్నం చేసాం, ఎంతగా బంధించామని చెప్పుకోరా? అంటే అదేంటి తెలుసా? మనకు వల్ల కానటువంటిది మనము చేయనటువంటిది ఎవరు చేశారు? దేవుడు. అంటే దీన్ని బట్టి పత్రికా పాఠ్యభావం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం అంటే, మనము కూడా మరి
దేవునికి వ్యతిరేకముగా నడుచుకున్నటువంటి నడవడికలు మనం ఉంటూ మన మాటల ద్వారానో, క్రియల ద్వారానో, ఆలోచనల ద్వారానో, తలంపుల ద్వారానో దేవునికి దూరం అయిపోతూ దేవుని యొక్క కృపను కోల్పోతూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు విన్న మనము మన జీవితంలో మనము స్వాధీనపరుచుకొని పరిశుద్ధమైన మార్గం నడవడానికి అవకాశము లేదు. ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి సమర్పించుకుంటామో ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను విడిపించి పవిత్రులుగా చేసి ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. ఎప్పుడైతే అలాంటి అంగీకరింపబడినటువంటి బిడ్డలుగా నీవు నేను మనందరం ఉంటామో అప్పుడు దేవుని కాపుదల మన మీద ఉంటుంది కనుక సాతానుడు ఎటువంటి ప్రయత్నం చేసినా మనకి ఏం ఉపయోగమో లేదు. ఎందుకంటే ఆయన కాపుదలలో మనము ఉన్నాం కనుక. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన జీవితం మనం పరిశీలన చేసుకొని మరి ఈ యొక్క పాప ప్రపంచమైనటువంటి ఈ మానవ జీవితాన్ని నాశనంలో నడిపించేది నాలుక అనే మాట ఎందుకంటామంటే ఇక్కడ ఒక మాట మనం వింటాం, పక్కకెళ్ళలేక ఆ మాట తీరు మారిపోతుంది. వాస్తవా కాదా? నేనేదో ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటూ మా సంఘపేదలతో చెప్పానంట, మా తల్లిదండ్రులు వస్తున్నారంటే వాళ్ళ యొక్క మంచి చెడ్డలు కొంచెం చూడమని వాళ్ళతో చెప్పాను. వాళ్ళు పెద్దలు కదా, ఇంకో పని కోసం వాళ్ళు వెళ్తూ ఆ సేవ సమాజంలోకి చెప్పారంట, మాస్టర్ గారు అమ్మా నాన్న వస్తున్నారంట, వాళ్ళ సంగతి ఏందో చూడండి. నేను వాళ్ళకి చెప్పింది ఏంటి, వాళ్ళు మంచి బాలబోగులు చూడమన్నా. వీళ్ళు ఏం చెప్పారు వాళ్ళతో, వాళ్ళ సంగతి ఏందో తెలవమన్నా. వీళ్ళు సేవ సమాజం వాళ్ళు కదా, వంట పనులు బిజీ అయ్యి ఆ పక్కన వాళ్ళతో చెప్పారంటే వాళ్ళు ఎంత ఏందో చూడమన్నారు. ఇక వీళ్ళు ఏం చేశారంటే మనమే చూస్తాం యూత్ చేస్తే బాగుండని యూత్ అన్నారంట, వాళ్ళ సంగతి తేవడానికి మీరు రోడ్డు మీద కావాలి. నేను చెప్పింది ఏంటి, ఈ ఫంక్షన్ మా తల్లిదండ్రులు నేను పిలుస్తుంటే చివరికి ఏమైపోయింది, అలా వాళ్ళు రాకుండా అక్కడ కారణం ఎక్కడ ఉంది, నరవలేని నాలుగులో అవునా కదా. మట్లాగే వాళ్ళ కోసం ఏమని పిలిచినాం, దావీదు కుమారునికి జయము, అంతే కదండి. యెరూషలేముకి వెళ్ళేటప్పుడు యేసయ్యను ఎలాగో ఆహ్వానించారండి, దావీదు కుమారునికి జయం. ఆయన గాడి మీద ఎక్కించి ఆ గాడి భూమి మీద నడిచింది, నెల మీద, మట్ల మీద, చెట్ల కొమ్మల మీద. సోమవారం, మంగళవారం, బుధవారం అయిపోయింది. శుక్రవారం వచ్చేది ఏమన్నారు, ఆయన సిలువ అన్నారు. అంతకుముందు జయకొట్టిన నాయుడు శుక్రవారం వచ్చేది ఏమన్నారు, ఏమైంది, 44 గంటలు తిరిగిందంట. ఆ జడు తిరిగి మనం తిరిగి తినవనా కదా, మన ఆలోచన మన స్థితిని బట్టే అవి తిరుగుతుంది. అందుకని భక్తుడేమో హృదయం నిండిన నాలుకను మనం ఉండడానికి అవకాశం లేదు. మన హృదయంలో ఆలోచన పుట్టితేనే ఆ మాట నోటి ద్వారా వస్తుంది. వాస్తవం కదా, చెప్పండి, వాస్తవం కాదా? ఒక మాట మన నోట నుంచి జారింది అంటే, ఒక మాట ద్వారా ఒక వ్యక్తిని మనం బాధ పెడుతున్నామంటే ఆ వ్యక్తిని గురించి ముందు మన మనస్సులో చెడు తలంపు ఉన్నదా లేదా? అందుకని మనము దేవుని చెంత ఉంటే, మన జీవితాలు దేవుని యొక్క ఉంటే, ఆయన మాటలు మన హృదయంలో ఉంటాయి, అవునా కదా? ఆయన మాటలు కనుక మన హృదయంలో ఉంటే, హృదయంలో నిండిన దానిని బట్టి నోరు మాట్లాడని అన్నాడు కాబట్టి శత్రువులు ఆయన హింసించారా, హింసించలేదా? ఆయన ముఖాన్ని ఉమ్మివేసారా, ఉమ్మివేయలేదా? ఆయన వీపున పిడుగుందులు గుద్దారా, గుద్దలేదా? ఆయన శరీరం మధ్య నాగటి సంగడి దొనబడి ఉన్నా లేదా? కానీ ఆయన దేంతో నిండి ఉన్నాడు, ప్రేమతో నిండి ఉన్నాడు. దేంతో నిండి ఉన్నాడు, ప్రేమతో నిండి ఉన్నాడు. కనుక ఆయన మరి కొద్ది క్షణాల్లో చనిపోవడానికి సిద్ధముగా ఉండి ఆకాశములకు భూమికి మధ్య వేలాడదీయబడుతున్నా కూడా తన ప్రేమని వ్యక్తపరిచాడు, కానీ ద్వేషాన్ని వ్యక్తపరిచాడా? ఎందుకో తెలుసా, తన హృదయము తన బిడ్డల పట్ల ప్రేమతో నిండి ఉన్నది. అలాగే నీవు నేను మనందరము కనుక దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే దేవుని మాటలతో మన హృదయము నింపబడుతుంది. కానీ ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట ద్వారా మనము నోరు జారిపోతున్నామంటే, ఒక మాట ద్వారా మన జీవితాలకు అసమాధానం తెచ్చుకున్నామంటే అది వాస్తవంగా ముందుగా నీ హృదయంలో నీవు తలంచుతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా మాట కాదు, దేవుని యొక్క వాస్తవం కాదా? స్వార్థ పాఠంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. స్వార్థ పాఠంలో ఏమని రాయబడి ఒకసారి చూడండి. స్వార్థ పాఠం మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒకసారి 34వ వచనం చదవండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయంలో నిండి దానిని బట్టి నోరు మాట్లాడుని కదా.
సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెలుసును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను. ఇక్కడ అంటున్నాడు, సర్ప సంతానమా మీరు ఏమై ఉన్నారు? మీరు చెడ్డవారై ఉన్నారు. ఎవరు? మనం ఎవరు అంట? వాస్తవమే. కానీ పాపులమైన మనలను బాగు చేయడానికి ఆయన వచ్చాడు. అవునా కదా? అవునా కదా? బాగు చేయడానికి మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ఇది మనం తెలుసుకొని మన జీవితంలో దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క పత్రికా పార్టీ భాగం ద్వారా మృగం, పక్షి, జలచరాశులు ఏదైనా కూడా మానవుల చేత సాధు చేయబడుతుందేమో, కానీ నరుడు మాత్రము తన నాలుగు సాధు చేయలేడు. కానీ ఎవరైతే తన జీవితాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పిస్తారో వారి జీవితము దేవుని కాపులలో ఉంటుంది. కాబట్టి వారి హృదయము దేవుని యొక్క మాటలతో నింపబడి ఉంటుంది. కాబట్టి అప్పుడు వారి యొక్క నడవడికను బట్టి వారు మాట ఎందు తప్పని వారిగా ఉంటారు. కాబట్టి వారు శక్తిమంతులుగా ఉంటారని పత్రికా పార్టీ భాగం తెలియజేస్తుంది. అలాగే స్వార్థ పార్టీ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నమ్మే దేవుడు గొప్పవాడు అని నమ్మి ఆయన గురించి మనం సాక్ష్యం ఇచ్చే వారిగా ఉండాలని, దూషించే వారిగా ఉండకూడదు. ఎందుకు ఈ మాట రాయకూడదు? ఇప్పుడు చదవండి 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేసే ప్రతి పాపమును దోషులయు వారికి క్షమింపకూడదు, కానీ ఆత్మ విషయమే దోషులకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడిన వారికి పాప క్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మకి విరోధముగా మాట్లాడు వారికి ఈ యుగమన్నైనను రాబోయే యుగమన్నైనను. ఇక్కడ అంటున్నాడు మనిషి కుమారుడికి అనే మాట. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన ద్వేషించిన వారే కదా, ఆయనకి విరోధముగా మాట్లాడిన వారే కదా, ఆయన సిలువేని అరిచిన వారే కదా. ఆనాడు వాళ్ళేమో అట్లా ఉన్నారు, మనమేమో అంతరంగంగా దేవునికి దూరమై అదే వాక్కులో మనం బయలుపరుస్తూ ఉన్నాం. అయితే ఆ సమయంలో వాళ్ళందరూ క్షమించబడ్డారా లేదా? మరి ఇక్కడ ఇంకొక మాట ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమన్నైనను అంటే అర్థం ఏమిటి అంటే, యేసయ్యను తిట్టుకోవచ్చు, పరిశుద్ధాత్మను తిట్టకూడదని అర్థమా? కాదు. యేసయ్యను తృణీకరించిన క్షమించి మనకు ఒక ప్రాణం పెట్టి మనకు ఒక ఉత్తరవాదిగా ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. కాబట్టి ఆయనకు లోబడి జీవించకపోతే, ఆయన చేత మనం నడిపింపబడేటువంటి స్థితి మనం కలిగి జీవించకపోతే ఇక మన జీవితాలకు ఏముండదు? క్షమాపణ ఉండదు అని అర్థం. ఆ క్షమాపణ ఎప్పుడు ఉండదు? ఈ యుగమందైనను. అంటే మనము నరకములకు పాత్రలు అని ఒక మాట స్పష్టంగా తెలియపరచబడుతుంది. దీన్ని బట్టి మనకి జ్ఞాపకం చేసుకోవాల్సి ఏంటంటే, మన హృదయంలో దేవుని యొక్క మాటలకు స్థానం ఇచ్చే వారిగా ఉండాలి. అందుకని కింద అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు. సజ్జనుడు అంటే మంచివాడు, దేవునికి ఇష్టడైన వాడు. తన ధననిధి అంటే హృదయం నుండి ఏమొస్తాయంట? సద్విషయములే బయటికి వస్తాయి. అందుకే మళ్ళీ ఏమన్నాడు? దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు. మంచివాడు హృదయంలో మంచి మాటలు ఏమంటే, చెడ్డవాడు హృదయంలో చెడ్డ మాటలు ఏమంటే. అర్థమైనా? ఇది దేవుని మాట. కాబట్టి అందుకన్నాడు, మీరు చెడ్డవారై ఉండి, అక్కడ ఏమన్నాడు స్పష్టంగా, సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలా మంచి మాటలు పలకగలరు అంటే అట్లాంటి. ఎప్పుడు మనం చెడ్డవారివి అని అంటే, మన జీవితము మన చేతిలో ఉన్నంతకాలం మనము చెడ్డవారు. ఇది వాస్తవం. ఎందుకో తెలుసా? మనము సరి చేసుకోలేము. మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించి, అయ్యా నేను బలహీనుడిని కావచ్చు, కాబట్టి బలహీనతకి నేను గురి కావచ్చు, కానీ నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తుంటే ఆయన మనకు సంరక్షకుడుగా ఉంటాడు, ఆయన మనకు బోధకుడుగా ఉంటాడు, మనం నడవలసిన మార్గం ఆయన మనకు బోధించేవానిగా ఉంటాడు. అప్పుడు మనము తొట్టెల్లో పడటానికి అవకాశము ఉండదు. అప్పుడు దేవుని మాటల చేత మన హృదయం నింపబడుతుంది. కాబట్టి మన మాటలు కూడా, మన ఆలోచనలు కూడా, మన తలంపులు కూడా మంచివిగా బయటికి వస్తాయి. అవి తోటి వారికి మేలును కలిగించేస్తాయి. అలాగే కాకుండా మన జీవితాన్ని ఇది నా ఇష్టమని దేవునికి దూరం ఒకవేళ బతుకుతూ ఉంటే సాతానుడు ఏం చేస్తాడంటే, మనలో ఏం చేస్తాడంట? యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకమును తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకమును తన వారిని ప్రేమించి
వారిని అంతము వరకు ప్రేమించాను. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన, అంతకు ముందే ఏం పుట్టించిందంటే సాతానుడు ఆలోచన పుట్టించినా లేదా? ఆ ఆలోచన బట్టి తను నడుచుకుంటున్నాడా, నడుచుకోవట్లేదా? చివరికి లోక రక్షకుడైన యేసయ్యను ఆ రోమా సామ్రాజ్యం వరకు అప్పగించేంత వరకు సాతానుడు తనలో ఉండి తన ప్రయత్నం కొనసాగించాడు లేదా? అవునా కదా? అంటే అర్థం ఏంటంటే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే సాతానుడు ఏం చేశాడా? తన హృదయంలో, యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన, యోధ హృదయంలో సాతాను ఆలోచన చొరబడటం గల కారణం ఎవరంటే సాతానుడు. వాడు ప్రయత్నం వాడు చేస్తాడు. యోధ అంగీకారం లేకుండా సాతాను పని చేయగలుగుతాడా? చేయలేడు కదా. యేసయ్యను లోపరుచుకొని వచ్చాడు. నీవు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవాలన్నాడు. నీవు దేవుని కుమారుడు కదా, ఎక్కడి నుంచి కిందకు పోకమన్నాడు. నీవు దేవుని కుమారుడు కదా, నీవు నమస్కారం చేయమని లొంగాడా? యేసుప్రభు లొంగాడా? కదా. అలాగే ఇక్కడ ఒకవేళ నిజముగా దేవుని భయభక్తులు కలిగే సృష్టిగా ఇస్కరియోతు యూదా ఉంటే సాతాను నుంచి 30 వెండి నాణాలే కాదు 100 వెండి నాణాలు చెబితే నాకు అవసరం లేదు ఆడా అంటారా? అందుకని ఒక చిన్న ఉదాహరణ, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబం ఉన్నారు. శత్రు సైన్యం వచ్చి ఆ యొక్క పట్టణాలను జయించి ఆ రాజులను తన లోతు కుటుంబాలను తీసుకుని వెళితే అబ్రహాముకు ఆ విషయం తెలిసింది. అబ్రహాముకు ఆ విషయం తెలిసినప్పుడు అబ్రహాము తన పని వాళ్ళు ఉన్న గొప్పవారిని కొంతమందిని తీసుకొని వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని జయించి తిరిగి వస్తామంటాడు. అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం రాజు అంటాడు, అయ్యా ఇదిగో ఈ సంపద మొత్తం నువ్వు తీసుకుంటే నేను అబ్రహామును గొప్పవారిగా చేశానండి, నువ్వు పలకొనడానికి 100 పోగు కూడా నాకు అవసరం లేదన్నాడు. అవునా కదా? అంటే 100 పోగు కూడా నాకు అవసరం లేదని అబ్రహాము పలకడానికి కారణం ఏంటంటే నన్ను ఆశీర్వదించాడు ఆయన ఉండగా నీ ఆశీర్వాదం నాకు అవసరం లేదు. అవునా కదా? అంటే అర్థం ఏమిటంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహాము దేవుని విశ్వాసం ఉంచాడు, అబ్రహాము దేవునికి ఇష్టంగా నడుచుకున్నాడు. శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, కరువు వచ్చిన వెనకంజ వైక దేవుని యొక్క మాటను బట్టి నడుచాడు. ఎందుకంటే తన హృదయంలో ఉన్నది ఎవరి మాట? దేవుని మాట. కాబట్టి ఈ సంపద అంతా నువ్వు తీసుకుని అంటున్నాడు, 100 కూడా నాకు అవసరం లేదన్నాడు. ఎందుకు తెలుసా? నన్ను గొప్ప చేసేవాడు నా దేవుడు, నన్ను ఆశ్రదించేది నా దేవుడు, నీవెవరివి అన్నాడా లేదా? ఇప్పుడు అదే మాట ఇస్కరియోతు యూదా దగ్గరికి వచ్చేదానికి 30 వెండి నాణాలకి యేసుప్రభువును అమ్ముతున్నాడంటే ఇప్పుడు యేసుప్రభువు తన హృదయంలో ఉన్నాడా? యేసుప్రభువు తిరిగి తన హృదయాన్ని సమర్పించాడు పరిపూర్ణంగా? లేదు కనుక సాతాను యొక్క ప్రేరేపణకు లోబడ్డా లేదా? అందుకే అన్య సభ్యుల గురించి పేదలు మీరిద్దరూ ఎలాగూ ఏకీభవించి అన్నాడు లేదా? అంటే అర్థం ఏంటంటే వారు నామకార్థంగా ఉన్నారు. ఆ నామకార్థం ఉన్నవాడిని సాతాను ఎదుర్కొని దేవునికి అవమానకరమైనటువంటి క్రియలు చేసేదానిగా అక్కడ చేయడం ద్వారా అక్కడ సాతాను యొక్క క్రియలు బయలుపరచబడుతూ ఉన్నాయి. ప్రభువును ప్రియమైన దేవుడుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోలేదండి. మనము మరి సజ్జనుడిగా, మంచివానిగా, దేవుని విషయాన్ని వానిగా ఉండాలంటే దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. పాత నిబంధన పార్టీ పోనరా హెచ్చరిక మనం వినాలి. పత్రిక పార్టీ పోనరా సాధు చేయగలవాడు నా దేవుడని మన జీవితాన్ని దేవుని చేతిలో ఉంచాలి. అప్పుడే తనకు ఇష్టమైన పాత్రగా దేవుడు చేసుకుంటాడు. అవునా కదా? ఆయన పరమ కుమారి, మనం చీకటి మన్ను. అవునా కదా? నన్ను ఎలా చేయాలి మనం ఆడకూడదు, ఆయన తెలుసు ఎలా చేస్తాడు. అవునా కదా? నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా చేస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే గొప్ప వ్యక్తిగా నీవు ఎందుకు చేయబడతావు? అవునా కదా? నేను అరుగును కాను, నేను నెత్తివాడిని, నోటు మాధ్యం కలిగిన వాడిని అన్నాడు మోషే. అవునా కదా? అంతకంటే గొప్పవాడిగా చేసాడా లేదా? చేశాడు. అంటే దేవుడు నువ్వు అడుగువాడిని కంటే ఊహించుకోవాలని కంటే అధికంగా చేయగలవాడు, ఎవరికైనా గొప్ప దేవుడు. నువ్వు నమ్మి నీ జీవితాన్ని దేవుడికి అప్పగిస్తే ఆ గొప్ప కార్యం నీ జీవితాల్లో చూడగలవు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడా, అందుకనే ఇక్కడ ఇంకా మేము గొప్ప అనుకునే ప్యాచ్ ఉన్నారా లేదా? బైబిల్లో ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు ఉండి ఏమన్నారు? మాకు ఒక సూచక్రియ చూపించమంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, చెడ్డ తరము వారు. ఏ తరము వారంట? స్పష్టంగా రాయమన్నాడు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు. ఎందుకు ఈ మాట అన్నాడంటే వారు ఇంకా వారి మనస్సులో
క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఆయన తప్పు పట్టాలనో, ఆయన హేళన చేయాలనో, ఆయన తక్కువ చేయాలని కోరేటువంటి కోరిక. అందుకని అన్నాడు, యోనాను గురించి అటువంటిది కానీ సొలొమోను జ్ఞానం గురించి తెలియపరుస్తూ, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అందరికంటే గొప్పవాడు ఎవరై అంటే ఇదే నమ్మిన నా దేవుడు. ఇది నమ్మి ఎప్పుడైతే మనం విశ్వసించి దేవుని నామం మహిమాత్రంగా మనం జీవిస్తామో, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనము సిగ్గుపడక దేవుని వాగ్దాన ఫలమును మనము పొందుకోగలం. అటువంటి శ్రేష్టమైన భాగ్యము దేవుని మనం పొందుకోవాలంటే ఈ దినం మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగముల ద్వారా మన జీవితం పరిశీలన చేసుకొని దేవునిగా గుర్తించాలి. ఇందాక నాలుగుల గురించి ఏమన్నాడు యాకోబు భక్తుడు? ఇదే నాలుక దేవుని మహిమపరుస్తుంది, ఇదే నాలుక ఆయన పోలిక చొప్పున సృజింపబడిన నరుడిని శపిస్తుంది. ఒక నాలుక నుంచే ఇలాగ రెండు అని అంటున్నాడు. అలాంటి ద్వితీయ మనస్సు కలిగి మనము ఉండకూడదని, ద్విమనస్కులుగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఎలా ఉండాలి అని అంటే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తిమయి కుమారుడికి బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ దగ్గర కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపుమని కేకలు వేశాను. అంటే ఇక్కడ అర్థం ఎందుకు ఈ వ్యక్తిని తీసుకొస్తున్నానంటే, ఇక్కడ ఈ గుడ్డివాడు ఏం చేస్తాడు? త్రోవ పక్కన కూర్చొనేమో ఏం చేస్తాడంట? భిక్షం అడుగుతున్నాడు. మనుషులు ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. అదే యేసుక్రీస్తు ఆ మార్గం నడుతుంటే ఏమడిగాడు? దావీదు కుమారుడా, ఆయన భిక్షం అడగలేదు, అవునా కదా? మనుషులు ఏమడిగాడు? ఎందుకు తెలుసా? కరుణించే అధికారము ఏడకలేదు. ఆయన భిక్షం కాదు, అందుకని గొప్ప నాకు శాశ్వతమైన పని, మానవులు ఇవ్వనటువంటి గొప్ప జీవితం నాకు ఇవ్వగలడు. అంటే ఈ గుడ్డివారిలో మానవుల్ని దేవుని ఒకే కోవలో ఉంచాడా? లేదు. ఆయన గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు. అందుకని దావీదు కుమారుడు కరుణింపమన్నప్పుడు యేసు నిలిచి అతను పిలిచి, నీకేం కావాలంటే నేను చూపు పాల్గొరుచున్నాను అన్నాడు. అవునా కదా? మనుషులు ఎవరైనా మాట అడిగాడా? అడగల. ఎందుకని? మనుషులకు అసాధ్యం అది, అవునా కాదా? సాధ్యపరచగలవాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఆ గుడ్డివాడు అక్కడ చూసేటువంటి విధానంలో మార్పు ఉన్నదా లేదా? అలాగే పరిశీలనలు అది లేదు, శాస్త్రులు అది లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వారు తమ్ముడు తాము చూసుకుంటూ మేము గొప్ప అనే అహంకారం కలిగి యేసుని కూడా తక్కువ చేస్తూ, ఏదో మాకు చూపించు, ఒక అద్భుత కార్యం చేయండి, అందుకని చెడ్డ తరం వారు అని మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, అటువంటి వారు పరలోక రాజ్యం చేరడానికి అర్హత లేదు. కాబట్టి మన జీవితం మనం పరిశీలన చేసుకొని దేవుని నామానికి భయంకరంగా గుడ్డివాడు భిక్షం అడుక్కున్నాడు. గుడ్డివాడు కూడా ఒక ఆత్మీయ సంబంధం ఆలోచన ఉన్నదా లేదా? ఏంటో తెలుసా? నా దేవుడు, నా రక్షకుడు నన్ను కరుణిస్తాడు, నాకు దృష్టిని కలుగు చేస్తాడు, మానవులు ఎవరు శాశ్వతమైనటువంటి పరిష్కారం నా జీవితానికి దేవుడు ఇవ్వగలడని నమ్మి విశ్వసించి అడిగినట్లు పొందుకున్నాడా లేదా? యేసయ్య నేను నిన్ను స్వస్థపరుస్తానని అలా, నేను నీకు చూపిస్తానట్లా. యేసు అన్నాడు, నీ విశ్వాసమే నీకు స్వస్థతనిచ్చింది. అంటే అతనిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? దేవునిగా చూస్తూ ఉన్నాడు, దేవునిగా అక్కడ నిరూపించాడు. ఈ రోజున అన్ని అవయవాలు పరిపూర్ణంగా కలిగిన మనము ఆ దేవుని గుర్తించి ఆరాధిస్తున్నామా? ఆరాధిస్తే పాత నిబంధన పార్టీ బాగుందని మనం ఏం చేస్తామంట? ఇజ్రాయేల్ ప్రజలలో నిర్లక్ష్యముగా ఉన్నాము, ఎరుసలేము పట్టణస్థుల ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నాం. రెండవది పత్రికా పార్టీ వందల మన జీవితం మన చేతిలో కంటే దేవుని చేతిలో ఉండాలని కోరుకుంటాం. మూడవది స్వార్థ పార్టీ వందల ఆయన గొప్పవాడు, అందరికంటే ఆయన గొప్పవాడు అని తెలుసుకొని ఆయనకు లోబడతాం. కానీ వీళ్ళు పరిశీలి శాస్త్రుడు ఆయన గొప్పవాడు అంటలా, మేము గొప్పవాడు అనుకుంటున్నాం. కాబట్టి అటువంటి రెండు మనసులు కలిగినటువంటి ఆలోచన కలిగి జీవించక దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ, ఒకవేళ ఎంతవరకు ఎలాగో జీవించే వారికి కాదు, మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది.
ఇటువంటి మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితం మనం సరి చేసుకుంటూ దేవునికి ఇష్టలుగా దేవుని నామానికి మహిమకరమైన జీవితం ఆయన ఉన్నతమైన కృప మనం పాల్గొందాం. ఆ కృపా దినమున మనమందరం కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యంలో పాల్గొనుకొని నిజమైన ఆనంద సంతోషములతో సిగ్గుపడ అవసరమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనం పొందుకొని ముందుకు కొనసాగే వారికి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయును గాక. ఆమె సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయములకును మీ తలంపులకును కావలెను గాక. ఆమేన్.